ఇక్కడ మీకు అబౌట్ అస్ పేజీలో అవర్ విజన్, అవర్ మిషన్ అంటే కంటెంట్ అబౌట్ అస్ పేజ్ కంటెంట్ అవన్నీ రాయమంటే మొత్తం చాట్‌జీపీటీలో కంటెంట్ వచ్చేస్తది. వచ్చినప్పుడు మీరు ఇక్కడ తీసుకోవాలి ఎడిట్ విత్ ఎలిమెంటర్‌లో తీసుకున్నప్పుడు. మనం ఇక్కడ ఫ్లెక్స్ బాక్స్‌లు తీసుకొని ఆ ఫ్లెక్స్ బాక్స్ తీసుకున్నాను మేడం. తీసుకొని పారాగ్రాఫ్ యాడ్ చేశాను. ఆల్రెడీ కాకపోతే నాకు ఆ! 2 పారాగ్రాఫ్‌ల 2 ఫ్లెక్స్ ఆ! బాక్సెస్ తీసుకోవాలి. అవును మేడం. కానీ చెప్పండి. నాకు హెడ్డింగ్స్ రాలేదండి. ఇట్లా రాలేదంటారా? అలా రాలేదండి. మామూలు పారాగ్రాఫ్‌లో ఆ! కలిసిపోయింది. అలా ఒకవేళ హెడ్డింగ్స్ రాలేదనుకోండి, అప్పుడేం చేస్తారంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని హెచ్2 సెలెక్ట్ చేసేసుకోండి. హెచ్2 గాని, హెచ్3 గాని అట్లా. ఓకే. ఓకే. హెచ్3 ఆహా! సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి చేంజ్ అయిపోతది. హెచ్2 సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి హెడ్డింగ్ లాగా వచ్చేస్తది. ఓకే. ఓకే. సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఆప్షన్ రాలేదనుకోండి, ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా! ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇదే కదా ప్రాబ్లమ్? ఓకే. అదే మేడం. ఒక హెడ్డింగ్స్ రాలేదు అందుకని. ఓకే. మనం అబౌట్ అస్ పేజ్ దాకా కంప్లీట్ చేసాము. ఓకే మేడం. నేనేం ప్రిపేర్ అవ్వలేదండి క్వెషన్స్‌కి. అవునా? రేపు చెప్తాను. అవునా? సరే. ఇంకా రిమైనింగ్ అన్ని పేజెస్ కూడా సేమ్ అలానే. ఓకే. మిగతాది నెక్స్ట్ బ్లాగ్‌ది మనం తర్వాత చూద్దాం. ఈరోజు కాంటాక్ట్ అస్ పేజ్ చూద్దాము. కాంటాక్ట్ అస్ పేజ్ చూసిన తర్వాత బ్లాగ్స్ చూద్దాం. ఇక్కడ మనము అబౌట్ అస్ పేజ్ ఆల్రెడీ కంటెంట్ అంతా యాడ్ చేసుకున్నాం. ఇంకేదన్నా మీకు ఆప్షన్స్ వచ్చినాయి అనుకోండి మళ్ళీ పేజీలోకి వెళ్ళేసి ఏది అడుగుతున్నారో దాని ప్రకారం మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మనకున్న ఈ బేసిక్ రిక్వైర్మెంట్స్‌ని యూజ్ చేసుకొని అంటే లైక్ మనం హోస్టింగ్ తీసుకున్నాం కాబట్టి ఆ హోస్టింగ్‌లో వాళ్ళు ఎంతైతే ప్రొవైడ్ చేస్తారో అంతవరకే. ఇంకా ఎక్స్‌ట్రా ఆప్షన్స్ కావాలనుకోండి అప్పుడు మనం పెయిడ్ వెర్షన్‌కెళ్ళాలి. లైక్ ప్లగిన్ పెయిడ్ వెర్షన్, థీమ్ పెయిడ్ వెర్షన్ అన్నీ కూడా పెయిడ్ వెర్షన్‌లోకెళ్తే మనకి కంప్లీట్ వచ్చేస్తది. అప్పుడు ఇంకా ఎఫెక్టివ్ వెబ్‌సైట్ అనేది డిజైన్ చేసుకోవడానికి ఉంటది. లైక్ బిజినెస్ ఓనర్స్ దగ్గర అయితే ఫ్రీ థీమ్‌తో చేయాలి అంటే మనకి బేసిక్ డిజైనింగే వస్తది. మళ్ళీ హై ఎండ్ డిజైనింగ్ కావాలంటే మాత్రం కంపల్సరీగా థీమ్ పెయిడ్ వెర్షన్ తీసుకోవాలి. అలాగే కొన్ని ప్లగిన్స్ కూడా పెయిడ్ వెర్షన్‌లోనే తీసుకోవాలి. అప్పుడే మనకి హై ఎండ్ డిజైన్ అనేది వస్తది. బట్ ఇప్పుడు మనకి హోమ్ పేజ్ డిజైన్ చేసుకున్నాము. నెక్స్ట్ అబౌట్ అస్ చేసుకున్నాము. తర్వాత వచ్చి కాంటాక్ట్ అస్ పేజీ. ఈ కాంటాక్ట్ అస్ పేజీని ఎడిట్ ఎడిట్ చేసినాక ఇప్పుడు ఎలిమెంటర్‌లో మనము ఎడిట్ చేసుకోవాలి. లైక్ ఇప్పుడేమో ఇది వర్డ్ ప్రెస్ ఫార్మాట్‌లో ఉంది. నెక్స్ట్ ఎలిమెంటర్ ఫార్మాట్‌లోకి వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మనకి కాంటాక్ట్ పేజ్ ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. బట్ సింపుల్ కాంటాక్ట్ పేజ్ ఏంటంటే ఫస్ట్ మనకి అడ్రస్ ఉంటుంది. అలాగే ఫామ్ ఉంటుంది. కాంటాక్ట్ పేజ్‌లో ఫామ్ ఫిల్ చేస్తాం. అలాగే మ్యాప్ ఉంటుంది. మేజర్ మ్యాప్. ఇవి. యాహ్! ఇప్పుడు మనం ఒక 2 ఫ్లెక్స్ బాక్సెస్ తీసుకుందాం ఫస్ట్. లైక్ ఒకటి ఫామ్‌కి, ఒకటి అడ్రస్‌కి. అడ్రస్‌కి ఎటైనా తీసుకోవచ్చు ఈ రెండిట్లో. ఇలానే తీసుకోవాలని ఏం లేదు. లైక్ ఇటు పక్క మనం టెక్స్ట్ తీసుకుంటే అడ్రస్‌కి ఇక్కడ ఫామ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఫామ్ అంటే ఇక్కడ వచ్చేసి ఫామ్ ఉంది ఆల్రెడీ. బట్ ఇక్కడ ఏంటంటే ఇది లాక్ అంటే లైక్ ఇటు మనం పెయిడ్ వెర్షన్‌కి వెళ్తే వస్తది. బట్ ఇది కాకుండా ఇప్పుడు మనం ఏంటంటే నెక్స్ట్ ప్లగిన్ త్రూ చేస్తామన్నమాట. ప్లగిన్ త్రూ ఫామ్‌ను ఇన్‌స్టాల్ చేసుకొని చేస్తాం. ఇక్కడికొచ్చి మన ప్లగిన్స్ యాడ్ ప్లగిన్‌లో మనకి అక్కడ ఫామ్స్ క్రియేట్ చేసే ప్లగిన్స్ చాలా ఉంటాయి. బట్ ఇక్కడ మనం ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే డబ్ల్యూపీ ఫార్మ్స్. ఇది డబ్ల్యూపీ ఫార్మ్స్. ఇది ఎప్పటినుంచో యూజ్ చేస్తుంది ఓల్డ్ వర్షన్. దీన్ని ఇన్‌స్టాల్ చేసుకుంటాం. అండ్ యాక్టివ్.
ఇక్కడ ఫామ్ అనేది ఇక్కడ మనకి ఇన్‌స్టాల్ అయిపోయింది. ఇన్‌స్టాల్ అయిన తర్వాత మనం ఇటు సైడ్ చూస్తే ఇక్కడ మనకి డబ్ల్యూపీ ఫార్మ్స్ అని వచ్చింది. యాడ్ న్యూ ఫామ్. లెట్స్ గో. డన్. మనకి ఇక్కడ వచ్చేసి టెంప్లెట్స్ సెలెక్ట్ చేసుకోమంటుంది. విత్ ఏ జనరేషన్ ఫామ్ అంటే ఇక్కడ డబ్ల్యూపీ ఏఐ క్లౌడ్ బ్యాకప్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అడుగుతుంది. ఎనేబుల్ ఏఐ ఫీచర్స్ లైక్ ఇదేంటంటే మేబీ ఇది పెయిడ్ వర్షన్ ఏమో ఒకసారి చూద్దాం ఇవి. ఇది మనకి బ్యాకప్ టు టెంప్లెట్స్ ఇది. ఇదంతా ప్రో వర్షన్ లేండి, మనకు ఫ్రీగా రాదు ఇది. బట్ ఆటోమేటిక్గా చేసేసింది కదా, మనకి ఏం చేయకుండా డైరెక్ట్గా జనరేట్ చేసి ఇచ్చేసింది. మనకి ఏ ఫామ్ కావాలంటే ఆ ఫామ్ ఫార్మాట్లో ఇచ్చేస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకు మేజర్గా ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా ఇవ్వాల్సినవి పెయిడ్ వర్షన్లో పెట్టేశారు. లైక్ మనకి బిజినెస్ కోసం అని చెప్పేసి ఇక్కడ ఇట్లా మనం సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా డిజైన్ చేస్తుంది. ఇదంతా మనం చేయాల్సిన అవసరం లేదు, ఈజీగా వచ్చేస్తుంది. కానీ బట్ ఇది పెయిడ్ వర్షన్, మనం యూజ్ చేసుకోవడానికి రాదు. ఇప్పుడు మనకి బ్యాగ్ ఇది వచ్చేసి బ్లాంక్ ఫామ్. బ్లాంక్ ఫామ్లో ఏమీ తెలియకుండా డిజైన్ చేసే బదులు ముందు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఫామ్ ఒకసారి చూసుకున్నాం. ఏదైనా ఇంకా రిక్వైర్మెంట్ ఉంటే అప్పుడు బ్లాంక్ ఫామ్ నుంచి చేసుకోవచ్చు. బట్ ఇప్పుడైతే మనకు సింపుల్ కాంటాక్ట్ ఫామ్ ఉంది కాబట్టి ఇది యూజ్ చేసుకుందాం. మనకి ఇక్కడ ఇంకా చాలా టెంప్లెట్స్ అయితే ఉన్నాయి. ఇవన్నేమో రిమైనింగ్ అని ప్రో వర్షన్. బట్ ఇక్కడ వచ్చిన బేసిక్ ఒక 6 ఇచ్చాడు, లైక్ ఏఐ ఇచ్చాడు, బ్లాంక్ ఫామ్, న్యూస్ లెటర్, కాంటాక్ట్ ఫాము, ఆటోమొబైల్ ఇన్ఫర్మేషన్ ఫామ్ అండ్ పార్టీ ఇన్విటేషన్ ఇవి ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఈ సింపుల్ కాంటాక్ట్ ఫామ్ తీసుకుని యూజ్ దిస్ టెంప్లెట్, టెంప్లెట్ అని ఉంది కదా. ఇక్కడ జనరల్ ఫీచర్స్ అండ్ నిమిషం ఇక్కడ ఈ ఫామ్ వచ్చింది కదా. ఈ ఫామ్లో ఏంటంటే మనకి నేమ్స్ ఉన్నాయి, ఈమెయిల్ ఐడి ఉంది, మెసేజ్ బాక్స్ ఉంది. బట్ ఇక్కడ మేజర్ ఫీల్డ్ ఏం మిస్ అయిందంటే ఫోన్ నెంబర్ మిస్ అయింది. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ స్టాండర్డ్ ఫీల్డ్స్లో ఫోన్ నెంబర్ లేదు. బట్ ఈ ఫీచర్స్ ఫోన్ నెంబర్ ఉంది, కానీ ఇక్కడ మనం పేమెంట్ చేయాలన్నమాట. ఈ ఫోన్ నెంబర్ యూజ్ చేసుకోవాలంటే అడ్రస్, డేట్, మ్యాప్స్, ఈ డీటెయిల్స్ అన్నీ యూజ్ చేసుకోవాలంటే సింగిల్ ఐటమ్స్, మల్టిపుల్ ఐటమ్స్, ఈ పే ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఫామ్లో, పేమెంట్ ఆప్షన్స్ ఇవన్నీ. బట్ ఇక్కడైతే మనకు ఒక చిన్న ఆప్షన్ ఏంటంటే నెంబర్స్ అని ఉంది. ఈ నెంబర్ సెలెక్ట్ చేసుకుందాం. నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే ఇది ఇక్కడ మనకి యాడ్ అయింది. దీన్ని జస్ట్ మూవ్ చేద్దాం. నేమ్, నెంబరు, ఈమెయిల్ ఐడి కింద వచ్చింది కదా. ఇప్పుడు ఈ నెంబర్స్ దగ్గర క్లిక్ చేసి మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేద్దాం. దీన్ని మొబైల్ నెంబర్, అలాగే ఇది రిక్వైర్డ్ ఫీల్డ్ అంటే మ్యాండేట్. ఇది ఫోన్ నెంబర్ ఫిల్ చేయకుండా ఎవరు సబ్మిట్ చేయలేరు అనమాట ఫామ్. అందుకని మనకి మ్యాండేటరీ ఫోన్ నెంబర్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఫోన్ నెంబర్ ఫీల్డ్ని మ్యాండేటరీ చేసాం. అంటే ఈమెయిల్ అడ్రస్ అండ్ నేమ్, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంది. ఇలా అయినా ఉంచవచ్చు, లేదా దీన్ని కూడా చేంజ్ చేయాలనుకోండి
దీన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. లాస్ట్ నేమ్ తీసేసి నేము, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అండ్ టెక్స్ట్ మెసేజ్. అండ్ ఇక్కడ సింపుల్ కాంటాక్ట్ ఫామ్ ఉంది కదా, దీని నేమ్ మారుద్దాము. జస్ట్ స్టూడెంట్స్ కాంటాక్ట్ ఫామ్ అని నేమ్ యాడ్ చేద్దాం. అలాగే దీని గురించి ఏదైనా డిస్క్రిప్షన్ రాయాలి, దీనికి ఏమైనా ట్యాగ్స్ యాడ్ చేయాలి, సబ్మిట్ కాకుండా ఇంకేదైనా లాగిన్, సైన్ అప్ ఇలాంటివి ఏమన్నా అండ్ టెక్స్ట్ చేంజ్ చేసాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీన్ని సేవ్ చేద్దాం. దీనికి కలర్స్ కానీ ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ ప్రో వర్షన్ మనకి. ఈ ఫామ్ కలర్ ఎలా ఉండాలి, సైజ్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ మోస్ట్లీ అంతా ప్రో వర్షన్ ఇది. లైక్ ఇక్కడ ఈ ఫామ్ ఉంది కదా, నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఫామ్ అంతా క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ అడ్వాన్స్డ్ ఊర్లో మనకి ఇంకేమన్నా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు. లైక్ ఇక్కడ వచ్చేసి ఫీల్డ్ సైజ్, ఈ సైజ్ ఉంది కదా, ఇది మీడియము, స్మాల్, హై ఉంటుంది. స్మాల్ అనుకోండి చిన్న బాక్స్ వస్తుంది అనమాట. మీడియం అంటే మిడిల్ వస్తుంది, లార్జ్ అంటే లార్జ్. ఇట్లా మనం బాక్స్ ఎలా కావాలంటే అట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీడియం సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్మార్ట్ లాజిక్ అండ్ లైక్ ఇది వచ్చేసి మనకి ప్రో వర్షన్. మనం ఇంకా ఏదైనా ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ చేసుకోవాలంటే లైక్ దీన్ని సేవ్ చేద్దాం. సేవ్ చేసిన తర్వాత క్లోజ్ క్లోజ్ చేసుకొని నెక్స్ట్ మనము పేజెస్కి వెళ్దాం. పేజెస్కి వెళ్ళిన తర్వాత కాంటాక్ట్ అస్, ఎడిట్ విత్ ఎలిమెంటర్. ఇప్పుడు ఇక్కడేమో అడ్రస్ అనుకున్నాం కదా, మనం ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఫామ్ యాడ్ చేయాలి. ప్లస్ మీద క్లిక్ చేయండి, ఇందాకట్లాగే ఇక్కడ టైప్ చేయండి. ఫామ్ అంది ఇక్కడ వచ్చేసి డబ్ల్యూఫీ ఫామ్స్ వచ్చింది. దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి స్టూడెంట్స్ కాంటాక్ట్ ఫామ్. మనకి ఫామ్ అనేది సెలెక్ట్ అయింది, బట్ ఇక్కడ సెట్టింగ్స్లో మనకి కలర్ చేంజ్ అయింది. ఇక్కడ చేంజ్ చేద్దాం ఒకసారి కలర్స్. ఇక్కడ థీమ్స్ ఉంది కదా, క్లాసిక్ థీమ్స్. సరే బయట ఆడుకో, బయట ఆడుకో. సరే లైక్ ఇక్కడ ఇంక ఈ ఫామ్కి వచ్చేసి మనము డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేద్దాం. ఒకసారి ఉండండి, ఇది కలర్ చేంజ్ అయింది దాంట్లో, ఇక్కడ అప్డేట్ అవ్వలేదు. ఓకే, కనిపిస్తుంది. వచ్చి దిస్ కాంటాక్ట్ containing contacting us, we will be the in touch with your shortly.
లైక్ ఇది మన ఫామ్ సబ్మిషన్ అయితే ఓకే అవుతుంది. జస్ట్ ఓకే అండి దీన్ని. బట్ ఈ కలర్స్ అవి మళ్ళీ మనం కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. లైక్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అడ్రస్. ఈ అడ్రస్లో ఇక్కడ యాడ్ చేద్దాం. లైక్ ఇంకా మన అడ్రస్లు, ఫోన్ నెంబర్లు అన్నీ యాడ్ చేసుకోవచ్చు. అడ్రస్లు లైక్ ఫోన్ నెంబర్స్ అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఏదైనా ఐకాన్స్ కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఫోన్ ఐకాన్ కానీ ఏదన్నా. జస్ట్ నాకు ఏ ఐకాన్లు యాడ్ చేయలేదు కాబట్టి ఉన్న ఐకాన్నే యాడ్ చేస్తున్నాను. ఇది మొబైల్ అనుకోండి, లైక్ వెబ్ ఐకాన్ లైక్ సేమ్ అలాగే లైక్ ఇక్కడ వచ్చేసి లొకేషన్ ఐకాన్ యాడ్ చేసుకోవచ్చు. లైక్ డౌన్లోడ్ చేసుకొని ఒకటి యాడ్ చేద్దాం. లైక్ అన్నీ ఇవే వస్తుంది. ఓపెన్ అయితే అండ్ అప్లోడ్. ఇట్లా మనకి లొకేషన్ ఆప్షన్ అండ్ నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ వీటికి సంబంధించినవి మనం కొన్ని అప్లోడ్ చేద్దాం. లేక ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ లాంటివి. ఫోను ఇక్కడ ఆల్ టెక్స్ట్. ఇట్లా మనం మొత్తం డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ వరకు కంప్లీట్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ మ్యాప్ యాడ్ చేస్తాం. ఇక్కడ నెక్స్ట్ మనం మ్యాప్ యాడ్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి మనం మ్యాప్ ఏ సైజులో కావాలంటే ఆ సైజులో సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం సింగిల్ బాక్స్ తీసుకున్నాం అనుకుంటే పెద్ద మ్యాప్ వస్తుంది. లైక్ ఇక్కడ క్లిక్ చేసుకొని మనకి మ్యాప్ ఆప్షన్ ఉంది కదా, మ్యాప్ ఆప్షన్ చూద్దాం. గూగుల్ మ్యాప్స్ దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి సింపుల్ ఇక్కడ ఉన్న అడ్రస్ రిమూవ్ చేసేసుకొని మన అడ్రస్ యాడ్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ మనకి హైదరాబాద్ అడ్రస్ అనేది సెలెక్ట్ అయింది. మనం ఎక్కడ అడ్రస్ సెలెక్ట్ చేసుకుంటే ఆ అడ్రస్ అన్నీ సెలెక్ట్ అవుతాయి. లైక్ ఇక్కడ వచ్చేసి మనం దీన్ని పబ్లిష్ చేసామనుకోండి, మనకి ఇది యాడ్ అవుతుంది. లైక్ ఇంకా ఇక్కడ ఏమన్నా రాయాలా, ఇంకేమైనా యాడ్ చేయాలంటే అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ దీనికి వచ్చేసి ఏదైనా బ్యాక్గ్రౌండ్ అట్లా యాడ్ చేసుకోవాలనుకున్నా యాడ్ చేసుకోవచ్చు. లైక్ అట్లా మొత్తం బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. లైక్ ఇంకా మనం
డిపెండ్స్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ని బట్టి మనము ఇదంతా ఇట్లా లైట్ కలరు డార్క్ కలర్స్ మనకి ఎట్లా కన్వీనియంట్గా ఉంటే అట్లా మనం ఈ వెబ్సైట్ని డిజైన్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది బాక్స్ సపరేట్, ఈ బాక్స్ వరకు ఇంకొక కలర్ యాడ్ చేయాలనుకోండి, ఇక్కడ దీన్ని క్లిక్ చేసేసి బ్యాక్గ్రౌండ్ కలర్ లైక్ ఇక్కడ వచ్చేసి మనము ఎల్లో కలర్ కానీ సంథింగ్ ఒక డిఫరెంట్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. ఇట్లా ఈ కలర్ అనేది మనకి దీని వరకు చేంజ్ అయిపోతుంది అనమాట. మనం మౌస్ ఓవర్ సెలెక్ట్ చేసుకున్నాం. మామూలుగా నార్మల్గా సెలెక్ట్ చేసుకుంటే నార్మల్గా నార్మల్ కలర్ వస్తుంది. మౌస్ ఓవర్ వచ్చినప్పుడు కలర్ చేంజ్ అవుతుంది. లైక్ ఇక్కడ వచ్చేసి వీడియో సెలెక్ట్ చేసుకోవచ్చు మనము. ఇక్కడ ఒక వీడియో యాడ్ చేస్తే బ్యాక్ ఎండ్లో వీడియో అవుతుంది. అలాగే ఇక్కడ వచ్చేసి ఇమేజ్ ఏదైనా సెలెక్టెడ్ ఇమేజ్ కావాలంటే ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్న దీని వెనకాల ఇమేజ్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఇట్లా మనకి కావాల్సినట్టు బ్యాక్గ్రౌండ్ కలర్స్, బ్యాక్గ్రౌండ్ డిజైన్స్, యానిమేషన్స్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది కాంటాక్ట్ ఫామ్. ఇది కాంటాక్ట్ ఫామ్ డిజైన్ అయిపోయింది. ఇప్పుడు మేజర్గా మనకి హోమ్ పేజీ, అబౌట్ అస్ పేజీ, కాంటాక్ట్ అస్ పేజ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఒక ఫామ్ క్రియేట్ అయితే చేసుకున్నాం కదా, ఈ ఫామ్లో మనం ఫిల్ చేసిన డేటా మనకి రావాలి అంటే మనం ఇంకొక ప్లగ్ఇన్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆ ప్లగ్ఇన్ వచ్చేసి డబ్ల్యూపీ మెయిల్ ఎస్ఎంటీపీ ప్రోటోకాల్ అనమాట. దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకొని, బట్ ఇది మనకు పెయిడ్ వర్షన్, ఫ్రీగా అయితే రాదు. సెటప్ చేసుకోవాలని కూడా ఈ పోర్ట్లు కనెక్ట్ చేసుకోవాలి. ఇదంతా చాలా ప్రాసెస్ ఉంటుంది. లైక్ మనకి కొంచెం వర్క్ చేసిన తర్వాత కూడా మనకి అక్కడ స్ట్రక్ అయిపోతుంది అనమాట. కంప్లీట్గా కనెక్షన్ అయితే అవ్వదు. ఇక్కడ వచ్చేసి ఈ కీ ఉంది కదా, ఈ కీ అండ్ మన నేమ్, ఏపీఐ కీ అనేది మనకి ఇంపార్టెంట్. ఇది వచ్చేసి మనం యూజ్ చేసుకొని లైక్ ఇక్కడ వచ్చేసి డీటెయిల్స్ అన్ని ఆల్రెడీ సెలెక్ట్ అయినాయి. లైక్ ఇంప్రూవ్ ఈమెయిల్ డెలివరబుల్స్, ఈమెయిల్ ఎర్రర్ ట్రాకింగ్, వీక్లీ ఈమెయిల్ సమ్మరీస్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. బట్ రిమైనింగ్ అంతా ప్రో వర్షన్లో ఉంటుంది అనమాట. డిలీటెడ్ మెయిల్స్, కంప్లీట్ రిపోర్ట్ అంతా. ఇది మన ఈమెయిల్ ఐడి. దీని నుంచి కంటిన్యూ అవుదాం. ఇప్పుడు ఇందాక మనకు లైసెన్స్ కీ వచ్చింది కదా, అది వచ్చేసి మనం ఇక్కడ యాడ్ చేద్దాం అండ్ కంటిన్యూ. ఇది రాలేదు, ఇక్కడ అయితే రాలేదు. మనం పేమెంట్ చేస్తే లైసెన్స్డ్ కీ అనేది మనకు ఓపెన్ చేసి తీసుకోవడానికి వస్తుంది. డబ్ల్యూపీ ప్రోటోకాల్ అది ప్రో వర్షన్లో, అప్పుడే మనకి ఇది కంటిన్యూ చేయడానికి వస్తుంది. లేకపోతే మనకేం రాదు. ఇది స్కిప్ చేసి ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. మనకి ఎన్ని మెయిల్స్ తోటి కనెక్ట్ అవ్వచ్చు అంటే పిహెచ్పి అంటే డిఫాల్ట్ మెయిల్స్,
శాండ్ లేయర్స్, ఎస్ఎంటీపీ, బ్రేవ్ అనేది ఇది ఒక ఈమెయిల్ మార్కెటింగ్ టూల్. ఈ మనకు వచ్చే లీడ్స్ని ఈమెయిల్ మార్కెటింగ్ టూల్కి కానీ, అమెజాన్ సాఫ్ట్వేర్కి కానీ, ఇవన్నీ కూడా మనకి సిఆర్ఎం సాఫ్ట్వేర్స్ అనమాట. మన లీడ్స్ మేనేజ్ చేసే సాఫ్ట్వేర్స్ లైక్ జీమెయిల్కి కానీ, గూగుల్ జీమెయిల్కి, ఇట్లా మెయిల్కి వచ్చినా ఇట్స్ ఓకే. లేదంటే అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ ఫామ్లోకి వచ్చేసి అక్కడన్నా స్టోర్ అయి ఉంటాయి అనమాట. మనం ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఏది సెలెక్ట్ చేసుకున్నా మనకి ఇక్కడ అయితే అవ్వదు. జస్ట్ ప్రో వర్షన్ అయితేనే మనకు వర్క్ అవుతుంది. ఆ లైసెన్స్డ్ కీ అనేది ఫ్రీ వర్షన్లో రాదు. ఇట్లా మనం దీన్ని యూజ్ చేసుకుని మనం అక్కడ ఫామ్ ఫిల్ చేస్తే ఆ డేటా మన జీమెయిల్కి రావాలంటే ఈ సెటప్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ వరకు మనకి ఆల్మోస్ట్ వెబ్సైట్ డిజైనింగ్ అనేది అంటే ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఎలా మోడిఫై చేసుకోవాలి, ఇవన్నీ కూడా కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకా ఏంటంటే గూగుల్ అనలిటిక్స్కి, గూగుల్ సెర్చ్ కన్సోల్కి కనెక్ట్ అవ్వాలి. అలాగే బ్లాగ్ ఒకటి చేయాలి. ఫస్ట్ మనం బ్లాగ్ చేద్దాము. బ్లాగ్ చేసినాక అప్పుడు కనెక్ట్ అయ్యి అప్పుడు సబ్మిట్ చేద్దాం. ఫస్ట్ పోస్ట్. ఈ పోస్ట్లోకి వెళ్ళేసి మనకు ఆల్రెడీ కంటెంట్ మన దగ్గర ఉంటే ఇక్కడ మనం ఇమేజ్ కంటెంట్ తీసుకొని పోస్ట్ చేస్తాం. బట్ మనకి ఇక్కడ కంటెంట్ లేదు కాబట్టి ఒక కంటెంట్ అనేది ఇక్కడ చాట్ జీపీటీ నుంచి జస్ట్ ఒకటి ఎగ్జాంపుల్ తీసుకొని మనం ట్రై చేద్దాము. ఇప్పుడు ఆ ప్రాంప్ట్ అవన్నీ ఏమి ఇవ్వట్లేదు, సింపుల్ ఆర్టికల్ లాగా ఇచ్చేస్తున్నాను. రైట్ అన్ ఆర్టికల్ అని చెప్పి నేను జస్ట్ ఊరికి ఒక ఆర్టికల్ ఇచ్చాను. అదే జస్ట్ ఒక శాంపుల్ ఆర్టికల్ రాస్తుంది. మనం జస్ట్ ఊరికే ఎగ్జాంపుల్గా పోస్ట్ చేయడానికి ఇది యూస్ చేసుకోవచ్చు. లైక్ దీనికి సంబంధించిన ఒక ఇమేజ్ మనం గూగుల్లో సెర్చ్ చేసి డౌన్లోడ్ చేద్దాం. ఇది మళ్ళీ క్రియేట్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ ఆర్టికల్ రైటింగ్ అనేది కంప్లీట్ అయింది. ఇక్కడ మనము ఇది బ్లాగ్ పోస్టింగ్ చేస్తున్నాం. ఈ బ్లాగ్ పోస్టింగ్ అనేది మనం డైలీ చేసే ప్రాసెస్ ఒక డిజిటల్ మార్కెటింగ్ పర్సన్గా. ఇక్కడ మనం ఒక ఆర్టికల్ రాసుకున్నాం, ఆర్టికల్ టైటిల్ ఇక్కడ యాడ్ చేసుకున్నాం, దీన్ని పబ్లిష్ చేసాం. నెక్స్ట్ పబ్లిష్. తర్వాత ఇది సేవ్ అయిపోయినాక ఎడిట్ విత్ ఎలిమెంట్. ఈ ఎలిమెంటర్లో మనకి మళ్ళీ సేమ్ ఇక్కడ క్లిక్ చేసి ఫ్లెక్స్ బాక్స్, సింగిల్ ఫ్లెక్స్ బాక్స్ తీసుకొని ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ ఆప్షన్ వస్తుంది టెక్స్ట్ ఎడిటర్. ఈ టెక్స్ట్ ఎడిటర్లో మనకి ఇక్కడ ఉన్న ఈ కంటెంట్ని కాపీ చేసుకొని పోస్ట్ చేద్దాం. నేను ఇవన్నీ ఏం మోడిఫై చేయట్లేదు, జస్ట్ ఎగ్జాంపులే కాబట్టి పోస్ట్ చేసేస్తున్నాను. ఇదేం లైవ్ వెబ్సైట్ కాదు కదా. లైక్ ఇవన్నీ రిమూవ్ చేయాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం పోస్ట్ చేసిన తర్వాత డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ సపోర్ట్ అనేది మనది టైటిల్.
ఇక్కడ మనం ఏంటంటే మామూలుగా తీసుకునేటప్పుడు ఫోకసింగ్ కీవర్డ్ తీసుకుంటాము. ఆ ఫోకసింగ్ కీవర్డ్ ఏంటనేది మనం ప్రాపర్‌గా ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ అలైన్‌మెంట్ కూడా కరెక్ట్‌గా రాలేదు కీవర్డ్ అలైన్‌మెంట్. బట్ ప్రస్తుతానికి ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక మన ఫోకసింగ్ కీవర్డ్ అనుకోండి. ఈ డిజిటల్ మార్కెటింగ్ ఈ ఫోకసింగ్ కీవర్డ్‌లో ఎక్కడెక్కడ వచ్చిందో దాన్ని మనము బోల్డ్, ఇటాలిక్ ఇవన్నీ చేస్తాము. లైక్ ఇక్కడ కంటెంట్‌లో వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ కదా ఫస్ట్‌ది బౌల్డ్ యాడ్ చేసాం. సారీ బౌల్డ్ అండ్ నెక్స్ట్ ఇంకెక్కడైనా మనకు డిజిటల్ మార్కెటింగ్ అని కనపడితే ఇది వచ్చేసి ఇటాలిక్ అండ్ నెక్స్ట్ ఇంకొక కీవర్డ్ ఎక్కడైనా కనిపిస్తే అక్కడ మనం హైపర్ లింక్ ఇద్దాం. ఆ ఆ, తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ ఉంది కదా ఇక్కడ దీన్ని మనం H3 కింద ఉంది దీన్ని వాట్ ఈస్ ఇట్ దీన్ని H2కి కన్వర్ట్ చేద్దాం. H2 అండ్ నెక్స్ట్ వచ్చే హెడ్డింగ్ ఏ ఏ డిజిటల్ మార్కెటింగ్ అని ఉంది కదా దీన్ని H3. రిమైనింగ్ అన్ని హెడ్డింగ్స్ కూడా H3నే ఉన్నాయి. బట్ దీన్ని H4 కూడా చేసుకోవచ్చు మనం. ఇంకా రిమైనింగ్ అన్ని H4లో పెట్టుకోవచ్చు లైక్ అన్ని హెడ్డింగ్స్ కూడా H4 H5 H6 బట్ ఒకటి మాత్రం టైటిల్ వచ్చేసి H1లోకి వెళ్తుంది. H2 H3 అండ్ బౌల్డ్ ఇటాలిక్కి 2 కీవర్డ్స్ వెళ్ళినాయి. నెక్స్ట్ కీవర్డ్కి మనం హైపర్ లింక్ ఇవ్వాలి కాబట్టి మన వెబ్సైట్లో నుంచి ఉన్న లింకే మన వెబ్సైట్కి ఇవ్వాలి ఇంటర్నల్ లింక్. లైక్ ఇదే ఫస్ట్ ఆర్టికల్ కాబట్టి మనకి ఇంకేం లేవు కాబట్టి దీన్ని ఫస్ట్ మన వెబ్సైట్నే తీసుకున్నాను ఇంటర్నల్ లింక్ ఇవ్వడానికి. ఇక్కడ వచ్చేసి మనకి ఎక్కడైనా డిజిటల్ మార్కెటింగ్ అనే ఒక వర్డ్ కనుక కనిపిస్తే దానికి మనం ఏఐ పవర్ డిజిటల్ మార్కెటింగ్ అని ఉంది కదా ఇక్కడ మనము హైపర్ లింక్ ఇస్తున్నాము ఇంటర్నల్ లింక్ అండ్ ఎక్స్టర్నల్ లింక్ ఏదో ఒక దానికి వేరే వెబ్సైట్ తీసుకొచ్చి మనం ఇక్కడ ఇస్తాం. లైక్ మన శ్రీషాదే తీసుకొచ్చిద్దాము. వద్దులేండి మళ్ళీ ఇది రిమూవ్ చేసేస్తే మళ్ళీ ప్రాబ్లం అయితే బ్రోకెన్ లింక్ అయిపోతుంది. లైక్ దీన్ని మనం ఇక్కడ కాపీ చేసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తాం శ్రీషాని. ఇంతవరకు మనకి బౌల్డ్ ఇటర్లిక్ హైపర్ లింక్స్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అయిపోయినాయి. H1 H2 అయిపోయినాయి. H3 అయిపోయినాయి. లైక్ ఇవంతా కూడా ఆర్టికల్ అనేది మనం యాడ్ చేసాం. లైక్ కింద ఫోన్ నెంబర్స్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఈ అకౌంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని పబ్లిష్ చేసేసాం మనం లైక్ మన వెబ్సైట్లో ఎలా చేసామో అలానే ఇది కూడా చేసాం. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎడిట్ టు ఎగ్జిట్ టు వర్డ్ ప్రెస్లోకి వెళ్దాం. వర్డ్ ప్రెస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సేవ్ చేసాము. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు వరకు మనం ఏం చేసామంటే మన వెబ్సైట్ చూస్తే మనకి బ్లాగ్లోకి వెళ్తే ఇక్కడ మనకి బ్లాగ్ అనేది కనిపిస్తుంది. మన బ్లాగ్ ఇది క్లిక్ చేస్తే బ్లాగ్ కంటెంట్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు వరకు ఓకే. బట్ ఇదేంటంటే యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము కంటెంట్ యాడ్ చేసాము. యూజర్కి కంటెంట్ కనపడుతుంది. అలాగే గూగుల్లో రూల్స్ మనము యాడ్ చేసాము. కానీ ఇందులో ఇంకా మనము యాడ్ చేయాల్సింది ఏంటంటే మెటా టైటిల్ మెటా డిస్క్రిప్షన్ ఇవి రెండు మనం యాడ్ చేయాలి. ఇవి రెండు ఎక్కడ యాడ్ చేస్తాము అంటే ఇంకొక ప్లగ్ఇన్ తీసుకోవాలి. దానికి వచ్చేసి మనకి చాలా ప్లగ్ఇన్స్ అయితే ఉన్నాయి. లైక్ SEO యూస్ట్ కానీ ఆల్ ఇన్ వన్ SEO కానీ అలాగే ర్యాంక్ మ్యాథ్ SEO ఇట్లా డిఫరెంట్ ప్లగ్ఇన్స్ ఉన్నాయి. ర్యాంక్ మ్యాథ్ వీటన్నిటిని మనం యూజ్ చేసుకుని ఏదో ఒకటి మాత్రమే యూజ్ చేయాలి, రెండు యూజ్ చేయొద్దు. ఎందుకంటే రెండు యూజ్ చేసినప్పుడు గూగుల్కి అర్థం కాదు ఏది యూజ్ చేసుకోవాలని. అందుకని ఏదో ఒక ప్లగ్ఇన్ యూజ్ చేయండి, ఏది యూజ్ చేసినా పర్లేదు. బట్ కొంచెం ఈజీగా అనిపించేది నాకు ర్యాంక్ మ్యాథ్ కాబట్టి ఇది తీసుకుంటున్నాను. ర్యాంక్ మ్యాథ్ SEO ఈ ర్యాంక్ మ్యాథ్ SEO మనము ఇన్స్టాల్ చేసుకోవాలి. యాక్టివ్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం కనెక్ట్ యువర్ అకౌంట్ మన ఫ్రీ అకౌంట్కి కనెక్ట్ చేసుకుంటున్నాం. ఓకే యాక్టివ్ను
ఒకవేళ ఇక్కడ మీకు లాగిన్ అవ్వలేదు అనుకోండి, నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి చూపిస్తుంది. లాగిన్ అవ్వకపోతే మీ వర్క్ జీమెయిల్తో లాగిన్ అవ్వండి. సెకండ్ స్టెప్. నెక్స్ట్ అడ్వాన్స్డ్ అండ్ స్టార్ట్ విజార్డ్. ఇక్కడ వచ్చేసి ఏఐఓ స్కీమా రిచ్ స్నిప్పెట్ కావాలి. ఇన్పుట్ డేటా ఫ్రమ్ లైక్ ఇది ఎందుకంటే ఆస్క్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ స్కీమా స్నిప్పెట్ కావాలి. లైక్ మనకి ఎస్సీ సెర్చ్ ఇంజిన్లోనే కాకుండా ఆస్క్ ఇంజిన్లో కూడా లైక్ ఏఐలో కూడా మన వెబ్సైట్ కనిపించాలంటే ఆస్క్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. తర్వాత నెక్స్ట్ స్టార్ట్ ఇంపోర్ట్. ఈ స్నిప్పెట్స్ అన్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ కంటిన్యూ. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డేటా అంతా ఇస్తుంది. బట్ ఇక్కడ మనం ఏం చేంజెస్ చేయక్కర్లేదు. వెబ్సైట్ నేము ఇవన్నీ అడుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సేవ్ అండ్ కంటిన్యూ. గూగుల్ సర్వీసెస్కి ఇంకేదైనా అదర్ సర్వీసెస్కి కనెక్ట్ చేయాలంటే ఇక్కడ కనెక్ట్ చేయొచ్చు, లేకపోతే అవసరం లేదనుకుంటే సేవ్ అండ్ కంటిన్యూ. అండ్ ఇక్కడ వచ్చేసి సైట్ మ్యాప్ ఓకే, ఇంక్లూడింగ్ ఇమేజెస్, పబ్లిక్ పోస్ట్లు, పబ్లిక్ టాక్స్ ఇన్నోవేషన్స్ అని ఇవి మొత్తం కేటగిరీస్ అనమాట. కేటగిరీస్, పేజెస్, పోస్ట్లు ఇవన్నిటికీ మనం ఎనేబుల్ చేసాం. సైట్ మ్యాప్లో ఏమేమి ఉండాలి అనేది. తర్వాత నో ఇండెక్స్ ఎంటీ కేటగిరీస్ నో ఇండెక్స్ అవ్వాలి. అంటే కేటగిరీ సెలెక్ట్ చేసుకోకపోతే అది ఇండెక్స్ అవ్వకూడదు అనమాట. నో ఫాలో ఎక్స్టర్నల్ లింక్స్ సెలెక్ట్ చేసుకోలేదు. ఓపెన్ ఎక్స్టర్నల్ లింక్స్ నౌ, జస్ట్ ఓపెన్ అండ్ సేవ్ అండ్ కంటిన్యూ. వచ్చేసి మనకు ఆల్రెడీ రెడీ అయిపోయింది. అండ్ సెటప్ అడ్వాన్స్డ్ ఆప్షన్స్, రోల్ మేనేజర్. ఇది వచ్చేసి రోల్ మేనేజర్ ఎవరన్నా మనకి కంట్రోల్ యాక్సెస్ ఉంటే వాళ్ళకి ఇవ్వాలి అనేసి, లేకపోతే అవసరం లేదు. సేవ్ అండ్ కంటిన్యూ. అండ్ 404 ఎర్రర్ మానిటర్ చేయాలి. అండ్ రీడైరెక్ట్స్ మానిటర్ చేసుకోవాలి. అండ్ సేవ్. ఇక్కడ వచ్చేసి ఆర్టికల్, బ్లాగ్ పోస్ట్ సెలెక్షన్ ఉంది. లైక్ స్కీమా టైపు, ఆర్టికల్ టైప్, బ్లాగ్ పోస్ట్. అండ్ సేవ్ అండ్ కంటిన్యూ. ఇప్పుడు మనకి ఇది ఓకే అయిపోయింది. ఇక్కడ మనకి ర్యాంక్ మాత్ అనేది యాక్టివ్ అయిపోయింది. యాక్టివ్ అయిపోయినాక మనం మళ్ళీ మన పోస్ట్ దగ్గరికి వద్దాము. ఇక్కడ వచ్చేసి హలో వరల్డ్ అనేది మనకి డిఫాల్ట్ ఉంది కాబట్టి ఇది రిమూవ్ చేసేయచ్చు అనమాట. ఇది సెలెక్ట్ చేసుకొని దీన్ని మూవ్ టు ట్రాష్ అండ్ అప్లై. ఇప్పుడు ఇది వెళ్ళిపోతుంది. లైక్ ఓన్లీ 1 పేజే ఉంది. బట్ ఇప్పుడు మనం దీన్ని ఎడిట్ చేయాలి. ఎడిట్ విత్ లైక్ సరే డైరెక్ట్ ఎడిట్ చేద్దాం. మనం ఏంటంటే ఎస్సీఓ యాడ్ చేయాలి కదా. ఇప్పుడు మనకి ఇక్కడ ఆప్షన్ వచ్చిందనమాట. మనకి ర్యాంక్ మ్యాథ్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ. ఈ ర్యాంక్ మ్యాథ్ మీద సెలెక్ట్ చేయండి. అలాగే ఇప్పుడు వచ్చేసి మనకి ఫోకసింగ్ కీవర్డ్ ఏంటి అంటే మనం డిజిటల్ మార్కెటింగ్ తీసుకున్నాం కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ మన ఫోకసింగ్ కీవర్డ్. 2-3 కీవర్డ్స్ కూడా ఇవ్వచ్చు. లైక్ ఒకసారి ఇది బట్ మేజర్గా ఫస్ట్ కీవర్డ్ అనేది ఇంపార్టెంట్. ఏంటిది సెలెక్ట్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి 63కి వెళ్ళింది. నెక్స్ట్ ఇక్కడ మనము ఇప్పుడు ఎస్సీఓ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ యాడ్ చేయాలి. ఇక్కడ మనకి ఎస్సీఓ టైటిల్ ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుంది ఇక్కడ. లైక్ ఒకవేళ మొత్తం కావాలంటే ఇట్స్ ఓకే, లేదు అంటే రిమూవ్ చేసుకోవాలనుకోండి. అది వచ్చేసి మనము ఎంతవరకు కనిపించాలో అంతవరకు ఇక్కడ ఎస్సీఓ సపోర్ట్ ఇది ఇక్కడ రిమూవ్ చేసేసి మన టైటిల్ యాడ్ చేసుకుందాం. అండ్ అలాగే ఇక్కడ కూడా ఈ పర్మా లింక్ అంటే యూఆర్ఎల్ అనమాట. ఈ రిమైనింగ్ మనకు అవసరం లేదు కాబట్టి ఇది రిమూవ్ చేసేద్దాం. అండ్ నెక్స్ట్ మెటా డిస్క్రిప్షన్ యాడ్ చేసుకోవాలి కాబట్టి మనకి మెటా డిస్క్రిప్షన్ 150 to 160 క్యారెక్టర్స్.
ఇది యాడ్ చేద్దాం. లైక్ మామూలుగా అయితే మనం మళ్ళీ రాసుకుంటాం అన్నీ, లైక్ మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ అని ఇస్తే వస్తుంది. బట్ ఇంకా మళ్ళీ అంత టైం ఎందుకులని నేను ఇది యాడ్ చేస్తున్నాను. లైక్ ఇక యాడ్ చేసి ఇక్కడ సేవ్ ఆప్షన్ ఏమి ఉండదు. జస్ట్ దీన్ని క్లోజ్ చేసేయండి అండ్ ఇక్కడ సేవ్ చేయండి. మనకు ఆల్మోస్ట్ 61 అయింది. ఇక్కడికి వచ్చేసి మనకి అర్థమవుతుంది అనమాట. ఇక్కడ అన్నీ మనకు ఓకే అయిపోయినాయి. ఎస్సీఓ టైటిల్, ఫోకసింగ్, కీవర్డ్, మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ ఇవన్నీ ఓకే అయినాయి. కానీ బట్ మన కంటెంట్ లెంత్ వచ్చేసరికి బయటకి వెళ్ళారండి. ఇక్కడ 401 వర్డ్స్ అనేది మనకి ఉన్నాయన్నమాట. లైక్ మనకి ఎంత ఉండాలి, అట్లీస్ట్ 600 వర్డ్స్ అంటున్నాడు. కానీ 1000 to 150, అదే 1500 వర్డ్స్ వరకు మనం రాయాలి. బట్ ఇక్కడ వచ్చేసి కీవర్డ్ డెన్సిటీ 10% ఉంది కరెక్ట్గానే. 10 to 20% ఉండొచ్చు. మళ్ళీ ఇంకా ఎక్కువ ఉందనుకోండి, కీవర్డ్స్ అన్నీ రిమూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత నెక్స్ట్ ఎడిషనల్ దగ్గరకు వచ్చేసరికి మనకి యాడ్ ఇమేజ్ విత్ యువర్ ఫోకసింగ్ కీవర్డ్ విత్ యాజ్ ఆల్ట్ టెక్స్ట్ అన్నాడు. మనకి కీవర్డ్ డెన్సిటీ 2.47 విచ్ ఈజ్ హయ్యర్. ఇక్కడ సెకండ్ ఎడిషనల్ దాంట్లో మనకి ఫోకసింగ్ కీవర్డ్ అనేది ఎక్కువ వచ్చింది. అలాగే యూఆర్ఎల్ క్యారెక్టర్స్ 86 వచ్చినాయి, అవి కూడా తగ్గించమని చెప్తున్నాడు. ఇన్బౌండ్ లింక్స్ ఉన్నాయి. ఇన్బౌండ్ లింక్స్ వీఆర్ ఫౌండెడ్. లింక్ అవుట్ ఎక్స్టర్నల్ లింక్స్ అనేవి మనం ఇవ్వలేదు. వీఆర్ 0 అవుట్బౌండ్ లింక్స్ అని. ఇప్పుడు అవుట్బౌండ్ లింక్స్ యాడ్ చేస్తే మనకి స్కోర్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ వీటి చూపించినాయి అని. బట్ ఇక్కడ మనకు మ్యాక్సిమం అయిన వరకు చూద్దాం. లైక్ ఇక్కడ వచ్చేసి ఇమేజ్గా అడుగుతున్నాడు కాబట్టి ఫస్ట్ ఇమేజ్ యాడ్ చేద్దాం. లైక్ ఇక్కడ సేవ్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ సారీ ఇక్కడ మనకి సెట్ ఫీచర్డ్ ఇమేజ్, లైక్ ఇది వర్డ్ ప్రెస్లో వస్తుంది, మనకి ఎలిమెంటర్లో రాదు. ఇక్కడ వర్డ్ ప్రెస్లో ఇక్కడ మనం ఇందాక డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ని ఇక్కడ యాడ్ చేసి ఇది ఇమేజ్, దీనికి కూడా ఫైల్ నేమ్ కూడా మనం ఇదే ఇద్దాము. ఈ కీవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ అని. ఇదేం తీసుకోలేదు. ఓకే, ఇక్కడ ఫీచర్డ్ ఇమేజ్ యాడ్ చేసాము. ఇక్కడ 61 నుంచి 64కి వచ్చింది. లైక్ ఇక్కడ క్లిక్ చేస్తే మనం ఇక్కడ అడ్వాన్స్డ్ వర్షన్లో ఇంకా మనకి కీవర్డ్ డెన్సిటీ అనేది తగ్గించాలి. కాకపోతే మనకి కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొన్ని డిజిటల్ మార్కెటింగ్ అనేది తీద్దాము. వర్డ్స్ని రిమూవ్ చేద్దాం. బట్ మామూలుగా అయితే ఇట్లా రిమూవ్ చేయొద్దు. మీరు దాన్ని సెంటెన్స్ రీఫార్మేషన్ చేయాలి. ఇక్కడ ఏంటంటే నేను ఫాస్ట్గా అవుతుందని అవి తీసేస్తున్నాను. ఇక్కడ మనకి చాలా సార్లు వచ్చినాయి కదా. మార్కెటింగ్ అండ్ బౌల్లో హైపర్ లింక్. ఇక్కడ మనకు వచ్చేసి ఇంకా రిమైనింగ్ సైడ్ హెడ్డింగ్స్లో ఎక్కువ ఉన్నాయి. పాపులర్ ఏ టూల్స్ ఇన్ మార్కెటింగ్. బట్ మామూలుగా అయితే దీన్ని సెంటెన్స్ రీఫ్రేమింగ్ చేయాలి. అదైతే నేను చేయట్లేదు, జస్ట్ ఊరికే రిమూవ్ చేసేసి అక్కడ మీకు అది చూపిస్తున్నాను. ఇట్లా కొన్ని కీవర్డ్స్ని అయితే మనం రిమూవ్ చేసి మళ్ళీ జస్ట్ ఇక్కడ మనం సేవ్ చేసేసుకొని బ్యాక్ వెళ్దాం.
కీవర్డ్ డెన్సిటీ ఎంత తగ్గిందో చూద్దాం. ఇక్కడ 70కి వచ్చేసింది. ఆల్మోస్ట్ మనకి కీవర్డ్ డెన్సిటీ కూడా సెట్ అయిపోయింది. యూఆర్ఎల్ క్యారెక్టర్స్ అనమాట. యూఆర్ఎల్ క్యారెక్టర్స్ అంటే మనం ఏం చేయలేము. ఇక్కడ ఆల్రెడీ డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ సపోర్ట్ ఇది మన హెడ్డింగే. దీన్ని మనం చేంజ్ చేయలేము. 75 వరకు ఉండాలి కానీ 86 ఉన్నాయి. ఇంకా దీన్ని మనం ఏం మార్చలేము. లైక్ నెక్స్ట్ నో ఇన్బౌండ్ లింక్, అవుట్ బౌండ్ లింక్స్ అంటే మనం ఇవ్వలేదు. అట్లా ఇవి కూడా ఇచ్చేస్తే మనకి ఏంటంటే ఆల్మోస్ట్ 80%కి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ వెబ్సైట్ రీడబిలిటీ అడుగుతున్నాడు. డస్ నాట్ కంటైన్ పాజిటివ్ వర్డ్స్, పవర్ వర్డ్స్ అండ్ టైటిల్ డస్ నాట్ కంటైన్ నెంబర్స్. ఇవన్నీ కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి లేకపోయినా కూడా ఇబ్బంది ఏం లేదు. అన్నీ సేమ్ అలానే ఇవ్వాలని ఏం లేదు. బట్ ఆల్మోస్ట్ 80 వరకు వస్తే 81 వరకు వస్తే మనకి ఇట్స్ ఓకే. బట్ ఇవి ఇన్బౌండ్ లింక్, అవుట్ బౌండ్ లింక్స్ ఇచ్చేసామంటే మనకు ఆల్మోస్ట్ 80 వరకు వచ్చేస్తుంది. యూఆర్ఎల్ కూడా సెటప్ అయిపోయింది అనుకోండి, మనకి ఇంకొంచెం పెరుగుతుంది. లైక్ మీరు ఏదైనా ఎగ్జాంపుల్గా చూద్దాం అనుకోండి, తీసేస్తే డిజిటల్ మార్కెటింగ్ ఏఐ సపోర్ట్ అనుకోండి. ఇది ఏం చేంజ్ అవ్వలేదు, అంటే ఒక్క క్యారెక్టర్ ఎక్స్ట్రా ఉన్నా కూడా మనకి ఇక్కడ చూపించట్లేదు. లైక్ ఇట్లా మీరు దీన్ని మొత్తాన్ని ఎడిట్ చేసుకోండి. ఇది మాత్రం మనకి ఇంపార్టెంట్. ఇక్కడ ప్రాపర్గా మనం అప్డేట్ చేసామంటే కంటెంట్ రిజల్ట్ అనేది మనకి వస్తుంది అనమాట కరెక్ట్గా. లైక్ నెక్స్ట్ వచ్చేసి మనకి జనరల్లో మనము ఏం చూసాము, మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్, ఫోకసింగ్ కీవర్డ్. దీంట్లో మనం ఏమైనా మిస్టేక్స్ చేస్తే ఇక్కడ అన్ని చూసుకొని మనం ఎడిట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది, అడ్వాన్స్డ్. ఇక్కడ మనము ఇది ఏం సెలెక్ట్ అయింది, ఇండెక్స్ అంటే ఈ పేజీ గూగుల్కి ఇండెక్స్ అవుతుంది. నాన్ ఇండెక్స్ సెలెక్ట్ చేసుకుంటే ఈ పేజీ గూగుల్కి ఇండెక్స్ అవుతుంది అనమాట. అలాగే మ్యాక్సిమం స్నిప్పెట్స్ ఎన్ని అంటే -1 అట్లా చూపిస్తున్నారు. ఎన్ని స్నిప్పెట్స్ ఉండాలి ఇవన్నీ కూడా. బట్ ఇది మనకి ఇలానే ఉంచేసిన పర్లేదు, దీనివల్ల మనకి ఏమి ఇబ్బంది లేదు. నెక్స్ట్ వచ్చేసి కెనానికల్. మన వెబ్సైట్ని కెనానికల్ చేయాలి అనుకోండి. లైక్ ఇక్కడ వచ్చేసి ఈ పేజీ ఉంది కదా, ఈ పేజీ మొత్తాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ యూఆర్ఎల్ మొత్తం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేస్తే యూఆర్ఎల్ కెనానికలైజేషన్ అవుతుంది. అప్పుడు ఈ కంటెంట్ డూప్లికేట్ కంటెంట్ అవుతుంది అనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి మనం నో ఫాలోవర్, నో అచీవ్మెంట్స్ ఇవన్నీ ఏది కావాలో సెలెక్ట్ చేసుకోండి. బట్ ఏం సెలెక్ట్ చేసుకోండి, ఓన్లీ ఇండెక్స్ ఒకటి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సేవ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ వచ్చేసి స్కీమా. ఈ స్కీమా అనేది ఒక సింపుల్ సాఫ్ట్వేర్, అలాగే జావా స్క్రిప్ట్ కోడ్. ఈ కోడ్లో మనము యాడ్ చేస్తే దాన్ని బేస్ చేసుకొని స్కీమస్ జనరేట్ అవుతాయి. జనరేట్ అయిన స్కీమస్ గూగుల్కి సబ్మిట్ చేస్తే అప్పుడు గూగుల్కి అర్థమవుతుంది ఇది ఏంటి అనేది. దాని ప్రకారం మన వెబ్సైట్ని ట్రాక్ చేస్తుంది అన్నమాట. లైక్ ఏఐకి కంటెంట్ చూపించడము, లైక్ ఇట్లా మనం ఈ ఆర్టికల్ ఒకటే ఉంది, మనం రిమైనింగ్ ఎఫ్ఏక్యూస్ ఇది కానీ, లైక్ ఇట్లా మనకి ఇంకేమన్నా అదర్స్ స్కీమస్ కూడా కావాలి అంటే మనం ప్రో వర్షన్కి వెళ్ళాలి. బట్ కొన్నిటికి మాత్రం ఫ్రీ ఇచ్చిని అవి యూజ్ చేసుకోవచ్చు. బట్ ఓన్లీ 1 మాత్రమే యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ కస్టమ్ స్కీమా అంటే ఇక్కడ మనం కస్టమ్ స్కీమా యాడ్ చేయడానికి లేదు, మనం ఓన్గా స్కీమా జనరేట్ చేసుకుని ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు కోడ్ అనమాట. ఈ స్కీమాస్ ఏంటంటే గూగుల్కి ఇంకా క్లియర్గా అర్థమవుతాయి. ఇక్కడ మనం ఏం చేయాలి, ఏ కంటెంట్ చూపించాలి, క్వశ్చన్ అడిగారు అనుకో దీనికి ఆన్సర్ ఇక్కడ ఉంది అని చెప్పేసి ఇంకా క్లియర్గా మనము దీన్ని చెప్తున్నాము గూగుల్కి. ఇది స్కీమాస్ యాడ్ చేయడము. తర్వాత ఈ స్కీమాస్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. మనము ఎస్ఈఓ యాడ్ చేసుకున్నాము, ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఆల్రెడీ మనం గూగుల్ అనలిటిక్స్, సెర్చ్ కన్సోల్ 2 చూసాము. బట్ ఏంటంటే ఎలా వర్క్ చేస్తాయి, ఆఫ్టర్ వెబ్సైట్ యాడ్ చేసిన తర్వాత ఏం జరుగుతుందో చూసాం, కానీ వెబ్సైట్ ఎలా యాడ్ చేయాలో మనం కంప్లీట్ చేయలేదు. అది ఇప్పుడు కంప్లీట్ చేద్దాం. మనకి ఏంటంటే ఇప్పుడు గూగుల్ సెర్చ్ కన్సోల్లో
సెర్చ్ కన్సోల్. గూగుల్ సెర్చ్ కన్సోల్ కనుక లాగిన్ అయితే ఇక్కడ మనకి సెర్చ్ కన్సోల్‌లో యాడ్ ఏ ప్రాపర్టీ. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడేమో www డాట్ అట్లా మనం ఇస్తాం. ఇక్కడేమో యూఆర్ఎల్ ఇస్తాం. ఇక్కడ మన వెబ్‌సైట్ యూఆర్ఎల్ ఇద్దాం. బట్ ఇదేంటంటే టెంపరరీ డొమైన్ కాబట్టి ఇది సబ్మిట్ అవ్వదు. అంటే మామూలుగా వస్తది గానీ ట్రాక్ అవ్వదనమాట. ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్. లైక్ ఇక్కడ వచ్చేసి కంటిన్యూ. ఇక్కడ మనము ఇక్కడి నుంచి కూడా మనం ఫైల్ డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే హెచ్టీఎంఎల్ ట్యాగ్ మాన్యువల్‌గా చేసుకోవడానికి. ఇక్కడ ఒక మనకి ట్యాగ్ అనేది వచ్చింది. ఈ ట్యాగ్ కాపీ చేసుకొని అప్పుడు వచ్చి మళ్ళీ మన వెబ్‌సైట్‌లో యాడ్ చేయాలి. ఎక్కడ యాడ్ చేయాలి అంటే దీనికి మనం ఇంకొక ప్లగ్ఇన్ అనేది ఇన్‌స్టాల్ చేసుకోవాలి. యాడ్ ప్లగ్ఇన్ డబ్ల్యూపీ కోడ్ వర్డ్‌ప్రెస్ కోడ్ అని డబ్ల్యూపీ కోడ్ ఈ ప్లగ్ఇన్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇన్‌స్టాల్ ప్లగ్ఇన్ అండ్ యాక్టివ్. ఇప్పుడు ఈ ప్లగ్ఇన్ యాడ్ అయిన తర్వాత ఈ ప్లగ్ఇన్ ఎక్కడుంది డబ్ల్యూపీ కోడ్ స్నిప్పెట్స్. ఇక్కడ వచ్చేసి ఈ డబ్ల్యూపీ కోడ్ స్నిప్పెట్లో మనము యాడ్ స్నిప్పెట్ అండ్ హెడర్ అండ్ ఫూటర్ ఉంది కదా, ఈ హెడర్ ఫూటర్ సెలెక్ట్ చేసుకొని మన కోడ్ ఎక్కడ యాడ్ చేయాలి, హెడర్లో హెడర్కి బిలో బాడీకి అబో యాడ్ చేయాలన్నమాట. అందుకని హెడర్ ఫూటర్. ఈ హెడర్ ఇక్కడ బాడీ ఇక్కడ ఫూటర్ అనమాట. ఎక్కడన్నా కోడింగ్ యాడ్ చేయాలంటే ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కోడ్ యాడ్ చేస్తున్నాము, దీన్ని హెడర్లో యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ చేస్తున్నాం అనమాట. ఇందాక మనం అక్కడ కాపీ చేసుకున్న కోడ్ ఇక్కడ యాడ్ చేసి ఇక్కడ సేవ్ చేసాం. సేవ్ చేసినాక ఇక్కడ మనకి గూగుల్ అనలిటిక్స్ దగ్గరికి వచ్చినాక మనము వెరిఫై చేస్తాం. ఇక్కడ నుంచే కదా హెచ్టిఎంఎల్ కోడే కదా కాపీ చేసాం, ఇది వెరిఫై చేస్తాం. ఇది సింపుల్గా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఇట్లా రావాలి, ఓనర్షిప్ ఈజ్ వెరిఫైడ్, గో టు ప్రాపర్టీస్. ఇక్కడ ప్రాపర్టీస్ దగ్గరికి వెళ్తే మనకి ఇక్కడ ఏం డేటా అనేది ఏం రాలేదు. మనకి డేటా రావాలంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వెబ్సైట్ని చూస్తే వస్తుందన్నమాట. అది మనకి 48 అవర్స్ పడుతుంది డేటా అంతా రావడానికి. ఆల్రెడీ మీకు ఈ టూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ వచ్చేసి మనకి యూఆర్ఎల్ ఎలా ఇన్స్పెక్ట్ చేయాలి, లైక్ ఇక్కడ సబ్మిషన్ చేయడము, లైక్ మన వెబ్సైట్కి ఏదైనా ఎర్రర్స్ ఉంటే ఎలా చూసుకోవాలి, ఈ క్రాప్ వెబ్ వైటల్స్ అన్నీ ఇక్కడ మనం చూసుకుంటాం అన్నమాట. ఇది సెర్చ్ కన్సోల్లో వెబ్సైట్ సబ్మిట్ చేసే ప్రాసెస్. ఇది సింపుల్ ప్రాసెస్. అండ్ ఇక్కడ వచ్చేసి మనము ఓన్లీ మన వెబ్సైట్ యొక్క ఇష్యూస్ అవన్నీ కూడా ఇక్కడ చూస్తాం. నెక్స్ట్ ఇప్పుడు మనకి మేజర్గా ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్కి సబ్మిట్ చేయాలి. ఈ ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ చేస్తేనే మనకి మన వెబ్సైట్ అనేది క్రాల్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ చేయాలంటే గూగుల్ అనలిటిక్స్లోకి వెళ్ళాలి. ఈ గూగుల్ అనలిటిక్స్లోకి వెళ్ళి ఇక్కడ ట్యాగ్ మేనేజర్ అనలిటిక్స్ ఉంది, అనలిటిక్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇది వచ్చేసి ఆల్రెడీ క్లయింట్ది, ఇది క్లయింట్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మనం యాడ్ చేయాలి అంటే అడ్మిన్లోకి వెళ్ళేసి క్రియేట్ అకౌంట్ ఆర్ ప్రాపర్టీ. ప్రాపర్టీ అంటే ఆల్రెడీ ఇక్కడ ఎగ్జిస్టింగ్ అనే అకౌంట్లో ఇంకొక ప్రాపర్టీ క్రియేట్ చేసుకోండి. అంటే లైక్ ఒక అకౌంట్లోనే 2-3 వెబ్సైట్లు క్రియేట్ చేసుకోవటం, లేదా సపరేట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవటం. మనం ఫస్ట్ నుంచి చూద్దాం కాబట్టి కొత్త అకౌంట్ క్రియేట్ చేద్దాం. ఈ అకౌంట్ నేమ్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్.
ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి ఆ అకౌంట్ యాడ్ చేసుకున్నాం. లైక్ ఇక్కడ గూగుల్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ కూడా సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్. తర్వాత ఇక్కడ ప్రాపర్టీ నేము, డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్. ఇక్కడ కంట్రీ వచ్చేసి ఇండియా. ఏ కంట్రీకి చేస్తే ఆ కంట్రీదే. అండ్ టైమింగ్స్ ఆటోమేటిక్గా సెట్ అయిపోయినాయి. ఇక్కడ మన కరెన్సీ వచ్చేసి ఐఎన్ఆర్, ఇండియన్ రూపీ. అండ్ నెక్స్ట్. తర్వాత ఇక్కడ మన బిజినెస్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి దీనికి సంబంధించింది. అండ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కాబట్టి జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్. ఇంకా వేరే ఇంకేదైనా సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి చాలా ఉన్నాయి. ఇక్కడ కావాల్సిన ఎవరు లేదా నియర్ బై ఉన్న కేటగిరీస్ సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే మన స్మాల్ బిజినెస్ 1 to 10 ఎంప్లాయీస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి జనరేటర్ లీడ్స్. డ్రైవ్ ద సేల్స్ అంటే ఇది కామర్స్ సైట్కి సెలెక్ట్ చేసుకుంటాం. లైక్ అండర్స్టాండింగ్ ద వెబ్సైట్ ఆర్ యాప్ ట్రాఫిక్ అండ్ ఎంగేజ్మెంట్ రిటెన్షన్. ఇది సెలెక్ట్ చేసుకుంటే మిగతా అన్నీ అన్సెలెక్ట్ అవుతాయి కాబట్టి ఇది సెలెక్ట్ చేయొద్దు. లైక్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ వచ్చేసి మన కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీకి డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం ఇండియాది కాబట్టి ఇండియా సెలెక్ట్ చేసుకున్నాం. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ గూగుల్ ఫోర్ట్ ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. లైక్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవన్నీ రీడ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. మీకు ఏమైనా ఫ్రీ ఉంటే ఒకసారి చూసుకోవచ్చు, లేకపోతే యాక్సెప్ట్ ఇట్. అండ్ నేను కమ్ టు డౌన్. అండ్ నెక్స్ట్ యాక్సెప్ట్ అండ్ యాక్సెప్ట్. ఇప్పుడు మనకి వెబ్సైట్ ఆండ్రాయిడ్ యాప్ ఐఓఎస్ యాప్. ఇప్పుడు మనది వెబ్సైట్ కాబట్టి ఇక్కడ తీసుకున్నాం. మన వెబ్సైట్ లింక్ ఏది ఇక్కడ ఉంది కదా, ఈ లింక్ తీసుకుందాం. ఇది టెంపరీ లింకే. ఈ టెంపరీ లింక్ మొత్తం .com వరకు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ హెచ్టిటిపిఎస్ ఉంది కాబట్టి సెలెక్ట్ చేసుకోకర్లేదు. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం మా వెబ్సైట్. లైక్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ నేమ్ అనే సైట్ నేమ్ ఇది సెలెక్ట్ చేసుకున్నాం. లేదంటే ఇక్కడ మనం ఏదైతే నేమ్ ఇస్తామో అదే నేమ్ ఇవ్వచ్చు అనమాట మొత్తం అకౌంట్కి కానీ అన్నిటికీ. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఆప్షన్ అనేది వస్తుంది. ఒక్క నిమిషం వెయిట్ చేయండి, మనకి కోడ్ వస్తుంది. ఒక్క నిమిషం వెయిట్ చేస్తే మనకి ఇక్కడ కోడ్ వస్తుంది. ఇక్కడ కోడ్ వచ్చినాక ఇన్స్టాల్ విత్ వర్డ్ ప్రెస్ అంటే డైరెక్ట్గా సైన్ ఇన్ అయిపోయి వర్డ్ ప్రెస్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదా ఇన్స్టాల్ మాన్యువల్లీ అంటే సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకి జావా స్క్రిప్ట్ కోడ్ అనేది వస్తుంది. ఈ కోడ్ కూడా కాపీ చేసుకొని లైక్ మనకి డబ్ల్యూపీ కోడ్ అని ఇందాక ఇన్స్టాల్ చేసుకున్నాం కదా, ఇక్కడికి వచ్చేసి హెడర్ అండ్ ఫూటర్ సెక్షన్లో ఇందాక ఆల్రెడీ మనము గూగుల్ సెర్చ్ కన్సోల్ యాడ్ చేసాము. ఇప్పుడు అనలిటిక్స్ యాడ్ చేస్తున్నాం అన్నమాట. లైక్ ఇక్కడ యాడ్ చేసి సేవ్ చేంజెస్ ఇక్కడ సేవ్ చేసేసాం. సేవ్ చేసిన తర్వాత మనం దీన్ని వెరిఫై చేసుకుంటాం. టెస్ట్ ఇన్స్టాలేషన్ కన్ఫర్మ్. ఒకవేళ అవ్వకపోతే మనకు అవ్వలేదని వస్తుంది. డేటా విల్ కలెక్ట్ అంటే కొంచెం టైం పడుతుంది, మనకి 48 hours టైం పడుతుంది. జస్ట్ ఇక్కడ క్లోజ్ చేసేసి నెక్స్ట్. తర్వాత కంటిన్యూ టు హోమ్. ఇప్పుడు మనకి ఇది ఆల్రెడీ ఇక్కడ గూగుల్ అనలిటిక్స్కి సంబంధించిన ఆల్రెడీ క్లయింట్ది ఉంది కాబట్టి ఆ క్లయింట్ది మనకి ఇక్కడ వస్తుంది. ఎంతమంది న్యూ యూజర్స్ ఉన్నారు, ఎన్ని ఈవెంట్ కౌంట్స్ వచ్చినాయి, లైక్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తుంది అనమాట. లైక్ ఇది వచ్చేసి సౌదీ అరేబియా ప్రాజెక్ట్. ఆ క్లయింట్ దీన్ని విత్డ్రా చేసుకోలేదు. లైక్ ఆ డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఓన్లీ వ్యూవర్ యాక్సెస్ చేస్తే మనం ఇక్కడ ఏం చేయలేము దీన్ని. దానివల్ల వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు.
లైక్ ఇక్కడ మన వెబ్సైట్ అనుకుంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇక్కడ వచ్చేసి మన దానికి ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ రావాలి అంటే 24 to 48 అవర్స్ పడుతుంది. ఇప్పుడు వచ్చేసి మనము లైవ్లో ఉన్నాం కాబట్టి ఓ వెబ్సైట్ ఆన్లో మనకి ఇక్కడ లైవ్ కౌంట్ అనేది చూపిస్తుంది. ఈ డీటెయిల్స్ అన్నీ మనం చూసాం. లైక్ ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలి, గూగుల్ అనాలిటిక్స్కి కనెక్షన్ ఇచ్చాము, సెర్చ్ కన్సోల్కి కనెక్షన్ ఇచ్చాము. ఇంకొకటి ఏంటంటే ఈ సెర్చ్ కన్సోల్లో మనం ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ అనేది యాడ్ చేయాలి. ఇప్పుడు ఇవన్నీ కనెక్షన్ అయిపోయినాక ఇప్పుడు ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ కనెక్షన్ ఇద్దాం. మొత్తం కంప్లీట్ అయిపోయింది. మన వెబ్సైట్ ఒక స్ట్రక్చర్ వచ్చినాక లాస్ట్లో మనం ఈ ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ కనెక్షన్ అనేది ఇవ్వాలి. లైక్ ఎక్కడి నుంచి ఇస్తాము అంటే ర్యాంక్ మ్యాథ్ ఇక్కడ ఉంది కదా, ఈ ర్యాంక్ మ్యాథ్లో మనము సైట్ మ్యాప్ సెట్టింగ్స్ ఇక్కడ ఈ సైట్ మ్యాప్ సెట్టింగ్స్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది. లైక్ లింక్స్ పర్ సైట్ మ్యాప్కి 200 లింక్స్ తీసుకుంటుంది ఒక సైట్ మ్యాప్కి. ఇట్లా ఇవన్నీ ఇక్కడ మనం ఇంకేం చేయక్కర్లేదు, దీని సెట్టింగ్స్ ఇలానే వదిలేయచ్చు. లైక్ మనకేంటంటే ఇక్కడ ఆల్రెడీ సైట్ మ్యాప్ డాట్ ఇండెక్స్ డాట్ ఎక్స్ఎంఎల్ అని ఉంది, ఇక్కడ నుంచి అయినా తీసుకోవచ్చు. లేదు, ఇది వచ్చేసి హెచ్టిఎంఎల్ సైట్ మ్యాప్. బట్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనము డాష్ బోర్డ్లోకి వెళ్ళేసి మనకి ఇక్కడ ఆప్షన్స్ అన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట. ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ సైట్ మ్యాప్ ఉంది కదా, ఈ సెట్టింగ్స్ ఇక్కడ నుంచి వెళ్ళినా కూడా మనకి ఇక్కడే వస్తుంది. ఇక్కడ నుంచి కూడా వచ్చి మనం సైట్ మ్యాప్ అనేది తీసుకోవచ్చు. లైక్ ఇక్కడ ఏంటంటే సైట్ మ్యాప్ వన్ ఇండెక్స్ డాట్ ఎక్స్ఎంఎల్ అని ఉంది, దీన్ని తీసుకెళ్ళి మనం ఈ ఎక్కడ గూగుల్ సెర్చ్ కన్సోల్ ఇక్కడ సైట్ మ్యాప్స్ ఇక్కడ వచ్చేసి మనం మిగతాదంతా ఇక్కడ ఉంటుంది యూఆర్ఎల్ మొత్తం. లైక్ సైట్ మ్యాప్స్ అండర్స్కోర్ ఇండెక్స్ డాట్ ఎక్స్ఎంఎల్, ఈ ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ని సబ్మిట్ చేస్తాం. బట్ ఇక్కడ వచ్చేసి మనకి ప్రాబ్లం ఏంటంటే ఇదైతే సబ్మిట్ అయ్యింది కానీ ఇక్కడ యాక్టివ్ అని రాలేదన్నమాట, స్టేటస్ యాక్టివ్ అని రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఇది మనది టెంపరీ డొమైన్, టెంపరీ డొమైన్స్కి యాక్సెస్ ఇవ్వట్లేదు. అంతకుముందు వచ్చేది బట్ ఇప్పుడు రావట్లేదు అనమాట. అంతకుముందు టెంపరీ డొమైన్స్ మనం ఎన్ని క్రియేట్ చేసినా కూడా సబ్మిట్ చేస్తే ఇక్కడ యాక్టివ్ అయిపోయేది. ఇట్లా మనము ఆల్మోస్ట్ మొత్తం వెబ్సైట్కి సంబంధించినవన్నీ కంప్లీట్ చేసాం. లైక్ వెబ్సైట్ డిజైన్ చేయడము, ప్లగ్ఇన్స్ లైక్ థీమ్ ఇన్స్టాల్ చేసుకున్నాము, ప్లగ్ఇన్స్ యాడ్ చేసుకున్నాము, అలాగే గూగుల్ అనాలిటిక్స్ సెర్చ్ కన్సోల్ యాడ్ చేసుకున్నాము, మళ్ళీ సైట్ మ్యాప్ సబ్మిట్ చేసాము. ఇవి మొత్తము కంప్లీట్గా యాడ్ చేసుకున్నాము. అలాగే వెబ్సైట్ డిజైనింగ్ కూడా కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకి ఈ సైట్ మ్యాప్ ఇక్కడ చూపిస్తుంది కదా మనకి 200 పేజెస్ 300 పేజెస్ అని. ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ లింక్స్ అని ఈచ్ సైట్ మ్యాప్ పేజ్ ఒక్కో సైట్ మ్యాప్కి మనకి 200 లింక్స్ అనేవి తీసుకుంటుంది అనమాట. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇంకా లింక్స్ ఎక్కువ అయినాయి అనుకోండి మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ సబ్మిట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇట్లా మనం ఒకసారి కాకుండా మనకి ఎక్కువ లింక్స్ ఏరియా కొంది అప్పుడప్పుడు మధ్యలో రీసబ్మిట్ చేస్తూ ఉంటే అది జనరేట్ చేసుకుంటూ ఉంటుంది న్యూస్ది. లైక్ ఇప్పుడు మీకు అసలు సైట్ మ్యాప్ ఎలా ఉందో చూడాలనుకోండి, ఈ దీని మీద క్లిక్ చేస్తే ఈ లింక్ మీద మనకి సైట్ మ్యాప్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి మనకి ఇది మేజర్ సైట్ మ్యాప్లో నుంచి మనకి డిఫరెంట్ ప్లేసెస్ లైక్ పోస్ట్లు, పేజెస్, కేటగిరీస్ ఈ 3 సబ్మిట్ అవుతాయి. మనం పోస్ట్లో చేసింది, పేజ్లో చేసిన కంటెంట్, కేటగిరీస్ సెలెక్షన్ ఈ 3 మనకి గూగుల్కి సబ్మిట్ అయిపోతాయి అనమాట. గూగుల్ క్రాల్ చేసినప్పుడల్లా ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ సజెస్ట్ చేస్తుంది, ఈ పేజీ క్రాల్ చేయండి, ఈ పేజీ క్రాల్ చేయండి అని. క్రాల్ చేసినప్పుడు మన వెబ్సైట్ కంటెంట్ అనేది ఆటోమేటిక్గా మనకి ఇండెక్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. లైక్ ఇది మనకి ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్. ఇక్కడ వరకు మీరు వెబ్సైట్ అనేది కంప్లీట్ చేయండి. ఇవన్నీ యాడ్ చేయండి, సైట్ మ్యాప్లు ఇవంతా కూడా.